నియోజకవర్గాల ఇన్ఛార్జీల అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయన్నారు టీడీపీ నేత ప్రతిపాటి పుల్లారావు. ఏపీ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి విపరీత పరిణామాలు చూడలేదని విమర్శించారు. అధికారులు ప్రోటోకాల్ నిబంధనలు పక్కన పెట్టి ఇన్ఛార్జీలకు పాలేరుల్లా మారిపోయారని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చివరకు సంక్షేమ పథకాల పంపిణీలోనూ వైసీపీ ఇన్ఛార్జీల హవానే కనిపిస్తోందని ఆరోపించారు. అధికారులు సలాములు చేసేటువంటి స్థాయికి దిగజారారు. కలెక్టర్ దగ్గర నుంచి డిఎస్పీ స్థాయిని మంచి కింది సిఐల వరకు, చిలకలూరుపేట కానీ పత్తిపాడు కావచ్చు, మొన్న మర్డర్ కేసులో ఫస్ట్ ముద్దాయి అయినటువంటి ఎమ్మెల్సీ కావచ్చు, వ్యవస్థల్ని ఏ విధంగా దిగజారుస్తున్నారు అనటానికి చిలకలూరుపేట సమన్వయకర్తకు పోలీసులు వెళ్లి కేకులు కట్ చేయటం, అదేవిధంగా సమన్వయకర్త చైర్మన్ హోదాలో కూర్చొని కమిషనర్ను పక్కన పెట్టుకొని ఆదేశాలు ఇవ్వటం, సమన్వయకర్తలే R&B వాళ్ళని పెట్టుకొని ఆదేశాలు ఇవ్వటం, శంకుస్థాపనలకు కూడా సమన్వయకర్తల ద్వారానే చేయటం ఎక్కడ రాజ్యాంగంలో ఎక్కడ ఉందని నేను అడుగుతా ఉన్నాను. బాధ్యతారాహిత్యంగా ఉన్న అధికారులు తగిన మూల్యం చెల్లించుకుంటారు. రేపు ఏ హోదా లేనటువంటి వారికి, సమన్వయకర్తలకి ఏ విధంగా మీరు ప్రోటోకాల్లో లేనటువంటి దాన్ని పాటిస్తున్నారు, ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నాను అధికారుల్ని. ఎందుకంటే రాజ్యాంగేతర శక్తులుగా తయారవుతా ఉన్నారు. అధికారులేమో ప్రోటోకాల్ మరిసి అధికార పార్టీ నేతల దగ్గర ఏ విధంగా మెప్పు పొందాలనేటువంటి దాంట్లో ఉన్నారు. ఎన్నికల కోడ్ రాబోతా ఉంది రోజుల్లో, నెలలు కూడా లేదు, రోజుల్లో రాబోతా ఉంది. ఎందుకు మీ తీరు మార్చుకోవటం లేదు? ఎందుకు వ్యవస్థలను ఇంత దిగజారుస్తున్నారు? ఎందుకు మీ గౌరవాన్ని మంటగలుపుతా ఉన్నారు?